నిత్యము వెలిగేవి సూర్యచంద్ర నక్షత్రములు. ఈరోజు నిన్ను నన్ను కూడా నిత్యము వెలిగించడానికి, పేరు పెట్టి పిలవడానికి, ఎన్నుకోవడానికి, దారి చూపడానికి, జ్ఞానులకు దారి చూపినటువంటి నక్షత్రము ఈరోజు మనకు కూడా ఆయన దారి చూపాడు. క్రీస్తు రూపములో, శరీర రూపములో, రక్తము రూపములో, మారు మనసు రూపములో, పాప క్షమాపణ రూపంలో దారి చూపాడు. ఆయన బాటను వేశాడు, ఆయన సిద్ధపరిచాడు ఆ మార్గమును మన కోసము, దారి చూపే మార్గమును. ప్రభువారు ఎక్కడ ఉన్నాడు, శిశువు రూపంలో ఎక్కడ ఉన్నాడని జ్ఞానులు దేవులాడుకుంటుంటే ఈ నక్షత్రము దారి చూపింది వాటి మీదగా. అదాత్మ నడిచాను, ముందు నడిచాను, వారికి ముందు నడిచి దారి చూపిస్తున్నాయి. ఈరోజు దేవుడు మనకు ముందు నడిచి దారి చూపిస్తున్నాడు. ఇజ్రాయేలులకు దేవుడు ముందు నడిచి దారి చూపించాడు. అవిశ్వాసంతో రాలిపోయారు, ఇద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు. ఈరోజు మనం కూడా విశ్వాసంతో ముందుకు సాగాలి. యోబు గ్రంథం 38:7 కూడా ఉదయ నక్షత్రములను ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులను చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడని వాక్యం సెలవిస్తుంది. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, అదవుతుందా? నక్షత్రాలంట పాడుతూ ఉన్నాయి, పాటలు పాడుతున్నాయి అంట. ఏమ్మా, పాటలు పాడేది ఎవరు? మనుషులు పాటలు పాడాలి. ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము, యెషయా గ్రంథంలో ఉండిద్ది. మనోళ్ళు గోడకు చెవులు ఉన్నాయి అంటారు చూడు. గోడకు కాదు చెవులు ఉండేది, గోడకు కాదు చెవులు ఉండేది. ఆకాశమా ఆలకించము, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 1-2 యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము. యోవేలు 1:2 కూడా పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గు వినుడి. ఇలాంటి సంగతి మీ దినాలలో కానీ మీ పితరుల దినాలలో కానీ జరిగినదా? పెద్దలారా ఆలకించుడి. ఆకాశమా ఆలకించుడి, భూమి చెవియొగ్గుడి. గోడకు కాదు చెవులు ఉంది. అమ్మా, దేనికి చెవులు ఉన్నాయి? దేనికి చెవులు ఉన్నాయి? భూమికి చెవులు ఉన్నాయి. మనం మాట్లాడుకునే బూతులన్నీ కూడా దేవుడు చెప్తే భూమి దాతుందా? ఆకాశమా ఆలకించుము. నేను చెప్పే వాక్యం అంతా ఆకాశం ఆలకించి దేవుడికి చెప్పిద్ది. గోడకు కాదు చెవులు ఉండేది. చెవులు కూరుకోవటానికి గోడకు కాదు. ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము. ఇక్కడ అంటున్నాడు, పెద్దలారా ఆలకించండి.